హాయ్ అండి. హలో, నేను మీ కావ్య. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇప్పుడు వీడియో వచ్చి కీర్తి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ పొద్దున్నే ఇంకా గుడికి వెళ్ళిపోయాం. నైట్ 12కి ఫస్ట్ బర్త్డే కదా, నైట్ 12కి కేక్ కటింగ్ చేసాం. మొత్తం ఫ్యామిలీ అందరం సెలబ్రేషన్ చేసుకున్నాం. కీర్తి చూడండి, బిత్తరగా అసలు ఎలా చూస్తుందో. ఏంట్రా బాబు, పడుకున్న దాన్ని తెచ్చి నాకు ఇలాగా చేస్తున్నారు అని భయపడుతుంది. ఆ క్యాండిల్ చూసి చాలా క్యూట్గా నుంచింది. నైట్ ఫస్ట్ బర్త్డే కదా, నైట్ 12కి కేక్ కటింగ్ చేసాం. ఎంత క్యూట్గా ఉందో చూడండి. అస్సలు ఆగట్లేదు. డ్రెస్ ఏమో చాలా పెద్దది అయిపోయింది. అందరూ ఇంకా కేక్ కటింగ్ చేసినాక అందరూ పెడుతున్నారు. ఆ రోజు మార్నింగ్ గుడికి వెళ్ళి ఆ తర్వాత అక్కడ మాకు తెలుసు, మా ఇంటి దగ్గరలో జీవీ ట్రస్ట్ అంటే అడుక్కునే వాళ్ళు అందరికీ ఫుడ్ సప్లై చేసాం. అంటే అక్కడ వండించి పెట్టాము. చికెన్ కర్రీ, రైసు, వెజిటేబుల్ కర్రీ, ఒక బనానా, పెరుగు, సాంబార్ అన్నీ పెట్టాము. ఆ తర్వాత ఈవినింగ్ పిల్లలందరూ అంటే ఇంటి దగ్గర ఉన్న పిల్లలందరినీ పిలిచి సింపుల్గా కేక్ కటింగ్ చేసాం. కీర్తి డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు కీర్తి కేక్ కట్ చేస్తుంటే ఎక్స్ప్రెషన్ చూద్దరు. కానీ పిల్లలందరూ కీర్తి గిఫ్ట్లు కూడా తెచ్చారు. గిఫ్ట్స్ అవి చూద్దరు. కానీ నేను వాయిస్ రికార్డ్ చేస్తుంటే కూడా అరుస్తుంది అని. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, అందరూ చూసి వెళ్ళిపోతున్నారు. లాంగ్ వీడియోస్ కానీ ఎవరు కూడా చూసుకోవట్లేదు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి. మీలాంటి వాళ్ళ సపోర్ట్ ఉంటేనే ఛానల్ గ్రోత్ అయింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైవ్ పెడుతుంటే ఎవరూ రావట్లేదు. నోటిఫికేషన్స్ వస్తాయి. సబ్స్క్రైబ్ చేసినాక కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేశారనుకోండి నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడైతే లైట్గా గుండి క్లాప్స్ కొడుతుంది భలేగా క్యూట్గా. ఇంకా కేక్ కటింగ్ చేసేసిన తర్వాత క్యాండిల్ ఊదకూడదంట, అందుకని మేము ఊదలేదు.